దేశ స్వాతంత్ర సంగ్రామం మహాత్మా గాంధీ నాయకత్వంలో శక్తివంతంగా సాగింది అని అందరికీ తెలిసిన విషయమే. కానీ 1948లో గాంధీ గారిని వధించడం ప్రపంచం మొత్తాన్ని ఆందోళనకు గురిచేసింది. ఆ హత్య వెనుక ఉన్న సత్యం ఏంటి? అప్పటి నుండి ఈ హత్య అనేక అనుమానాలు పుట్టించింది. ఈ సంఘటన చరిత్రలో ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. ఎన్నో వదంతులు వినిపించినా, కోర్టులో కూడా జడ్జిమెంట్ వచ్చినా ఈ హత్య వెనుక మిస్టరీ ఇంకా వీడలేదు. 1948 జనవరి 30న నాథూరాం గాడ్సే గాంధీని 3 గోళ్ల కాల్పులతో హతమార్చారు. ఇది భారతదేశం మర్చిపోలేని ఘటన. కానీ ఈ హత్య వెనుక ఉన్న ఎటువంటి వ్యవహారాలు జరిగాయి, ఈ హత్యకి ప్రేరణ ఎవరు కల్పించారు అనేది రకరకాల కథనాలు వినిపించినా అందులో ఎంతవరకు నిజం లేదని లేటెస్ట్ గా ఫ్రీడమ్ ఇష్యూ సంస్థ ఒక లెటర్ విడుదల చేసింది. నాథూరాం గాడ్సే ఆ గాంధీ హత్యకి ప్రధాన కారణంగా గుర్తించబడిన వ్యక్తి. అతను హిందూ దేశవాది. గాంధీ ప్రవర్తనను, ముఖ్యంగా ముస్లిం సమాజం పట్ల గాంధీ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించాడు. అయినప్పటికీ గాడ్సే హత్య తర్వాత ఆయన సంభాషణలు, ఆయన వ్యవహారాలు ఇంకా అంత సులభంగా అర్థం కాకపోవడం చాలా మందికి అనుమానాలు కలిగిస్తుంది. గాంధీ హత్యకు సంబంధించి అనేక సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది గాంధీ హత్య వెనుక రఘుపతి దళ, బీజే ప్రసాద్ వంటి కొన్ని ఇతర వ్యక్తుల పాత్రలు ఉన్నాయి అనుకుంటున్నారు. మరి కొంతమంది దీన్ని రాజకీయ కుట్రగా భావిస్తున్నారు. అంతర్గత వ్యతిరేకతలను కారణంగా చూపిస్తున్నారు. ఇప్పటికీ గాంధీ హత్య ఒక రాజకీయ కుట్రగా భావిస్తున్నారు. నాథూరాం గాడ్సే ఒకే వ్యక్తిగా పనిచేశాడా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. పలు చారిత్రక పరిశోధనలు, సాక్ష్యాలు, విచారణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నాటకీయంగా చూస్తే గాంధీ హత్యకు సంబంధించి ముసుగులో ఉన్న అనేక పాత్రలు, సందేహాలు ఇంకా పూర్తిగా వివరాలు తెలియలేదు. ఈ రహస్యంలో ఉన్న గుట్టుని కనుగొనాలని ప్రయత్నించిన చాలా మంది పరిశోధకులు, సైనికులు కానీ అనేక సంవత్సరాలుగా గడిచినప్పటికీ ఇప్పటికి కూడా గాంధీ గారి హత్య వెనుక ఉన్న మిస్టరీని కనిపెట్టలేకపోవడం ఒక విషాదకరంగా చెప్పుకున్నారు గాంధీవాదులు.